ప్రత్యక్షత తెలియపరచబడటం, ప్రత్యక్షత కనుపరచబడటం. పౌలు గారు అంటున్నాడు ఇక్కడ, నాకు కలిగిన ప్రత్యక్షత బహు విశేషంగా ఉంది అంటున్నాడు. పౌలు గారు ఏం ప్రత్యక్షత కలిగిందయ్యా నీకు అని ఆయన అడిగితే ఆయన అంటాడు, కిందకు చదివితే ఆయన అంటాడు, నా శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగగొట్టుటకు సాతానిక దూతగా ఉంచబడిను అన్నాడు. నాకు కలిగిన ప్రత్యక్షత బహు విశేషమైంది అన్నాడు. యేసు ప్రభు వారి శిష్యులు ఎంతమంది? 12 మంది కదా. వారిలో బైబిల్ గ్రంథంలో పత్రికలు రాసిన వారు, పుస్తకాలు రాసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారయ్యా అంటే ఎంతమంది ఉన్నారు? 12 మందిలో 12 మంది ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? పేతురు గారు, యోహాన్ గారు, తర్వాత యాకోబు గారు, తర్వాత మార్కేసు ప్రభు శిష్యుడు గారు కాదు కదా. ఇంకెవరు ఉన్నారు? ఎవరు లేరు, ముగ్గురే. వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్ని పుస్తకాలు రాశారయ్యా అంటే ఒక యోహాన్ ఒక్కడ 5 పుస్తకాలు రాశారు, మిగిలిన వాళ్ళందరికీ ఏం లేదు, 1-2 లేదు. కానీ పౌలు గారు 14 పత్రికలు రాశారు. ప్రైజ్ లార్డ్. ప్రత్యక్షత బహు గొప్పది. అందుకంటే నాకు కలిగిన ప్రత్యక్షత బహు విశేషమైంది. దేవుడు నాకు ప్రత్యక్షం ఇచ్చి నాతో మాట్లాడినటువంటి ప్రత్యక్షత బహు విశేషం. అది దేవుడు మాట్లాడిన విషయాలన్నీ నేను రాశాను. అది విశేషమైనటువంటి ప్రత్యక్షత. దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత, దేవుడు నాతో మాట్లాడిన ప్రత్యక్షత, దేవుడు రాయమంటే రాశాను నేను. నాకు కలిగిన ప్రత్యక్షత బహు విశేషంగా ఉంది. అయినను అంటాడు, నా శరీరంలో ఒక ముళ్ళు ఉంచబడింది. ఎంత ప్రత్యక్షత దేవుడు నాకు ఇచ్చినా నా శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడు దేవుడు. ఎందుకు పెట్టాడు తెలుసా? నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తమై నన్ను నలగొట్టడానికి ఆ ముళ్ళు సైతాను దోతగా ఉంచబడింది అన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ సందర్భాల్లో నువ్వు రెచ్చిపోకుండా నిమిత్తమై, హెచ్చిపోకుండా నిమిత్తమై అంటాం కదా మనం. ఏంట్రా రెచ్చిపోతున్నావు, ఏంట్రా వదిలేస్తున్నాను అంటే రెచ్చిపోతున్నావా, హెచ్చిపోతున్నావా అని అంటాను చూసా. అంటానా? పౌలు గారు అదే మాట అనుకున్నాడు. రెచ్చిపోవటం అనేటువంటి మాట ఆడలేదు, కానీ హెచ్చిపోకుండా నిమిత్తం అనేది. నేను హెచ్చిపోకుండా నిమిత్తమై సైతాను దోతగా ఒక ముళ్ళు ఉంచబడింది నాలా. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక రోజు నేను ఒక ఆయనతో మాట్లాడుతూ ఉంటే, మందిరానికి వెళ్తావా ఏంటి విషయాలు, చాలా విషయాలు చెప్పాను. నేను నాకు అసలు మంచి దొరికితే వదలను. యేసు ప్రభు గురించి ఏదో ఒకటి చెప్పండి అతను. ప్రైజ్ లార్డ్. ఆయన అన్నాడు, కొన్నాళ్ళు మందిరానికి వెళ్ళి మానేశానండి అన్నాడు. నేను అన్నాను, నువ్వు ఎందుకు మానేసావు మందిరానికి వెళ్ళాను? ఆయన అంటాడు, అసలు నేను మందిరానికి వెళ్తా కారణం మా ఆవిడే, మానత్త కారణం కూడా మా ఆవిడే. పెద్ద ముళ్ళండి అంటున్నాడు. ముళ్ళు కాదు, మేకండి అంటున్నాడు. ఏంటంట? ముళ్ళు కాదంట, ఏంటి మేకండి అండి. అందుకే అసలు లేదంట. తర్వాత కొన్ని విషయాలు చెప్పాను మొత్తం. పిల్లరా, ఇక్కడ బైబిల్ గ్రంథం మాట్లాడుతూ ఉంటుంది, దేవుని వాక్యం చెబుతూ ఉంటుంది. పౌలు గారు చెబుతూ అంటాడు, నాకు ప్రత్యక్షత బహు విశేషంగా కలిగింది. ఆ ప్రత్యక్షత బహు విశేషమైన ప్రత్యక్షతలో కూడా నేను హెచ్చిపోకుండా నిమిత్తమై, నేను ఎరగకుండా ఉండడం కోసం, నేను బోస్టింగ్ చేసుకోకుండా ఉండడం కోసం, నన్ను నేను గొప్పలు చెప్పుకోకుండా ఉండడం కోసం దేవుడు నా శరీరంలో ఒక సైతాను ప్రతినిధిగా ఒక ముళ్ళుని పెట్టాడు. ఆ ముళ్ళు నన్ను ఎరగనివ్వటం లేదు. అప్పుడప్పుడు నేను ఎదుగుతా ఉన్నప్పుడు నన్ను అణుస్తా ఉంది అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి ఆ శ్రమ వచ్చినప్పుడు పౌలు గారు ఓడిపోతున్నావంటే అంటాడు, పౌలు గారు అనే మాట ఏంటో తెలుసా? శ్రమ వచ్చినప్పుడు నేను కృంగిపోతే నేను చేతగాని వాడిని అవుతాను. ప్రైజ్ లార్డ్. సైతాన్ వచ్చినప్పుడు నేను కృంగిపోతే చేతగాని వాడిని అవుతాను అంటాడు. వాస్తవానికి పౌలు గారు చెప్పినటువంటి సైతాను దోత అన్నాడు. సైతాన్ వచ్చిందా పౌలు గారిలోనికి అంటే? సైతాన్ దాలా వచ్చిందా? నో, నాట్ ఇట్.
పేతురు గారు ఒక ప్రసంగం చెప్తే 2000 మంది మారుమనసు పొందారు. పేతురు గారు ఒక ప్రసంగం చెప్తే 3000 మంది మారుమనసు పొందారు. అంతటి అనుభవశాలిగా మార్చబడ్డాడు. ప్రభుతో ఉన్నప్పుడు, ప్రభుతో కలిసి తిరిగినప్పుడు, ప్రభుతో ఉన్నప్పుడు అతడు అనేకమైన విషయాలు నేర్చుకున్నాడు. అటువంటి పేతురు గారిని పట్టుకుని యేసు ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? ఒకానొక సందర్భంలో సైతానా వెనక్కు అన్నాడు. పేతురు గారిని అన్నాడా, సైతాన్ని అన్నాడు? పేతురు గారిని అన్నాడా, పేతురు గారి లోపల ఉన్న సైతాన్ని అన్నాడా? పేతురు గారి లోపల. నో పేతురు గారిని కాదు అన్నది, పేతురు లోపల ఉన్న సైతాన్ని. ఒక్కొక్కసారి భక్తి పనులు కూడా సైతాన్ని చేష్టలు చేస్తుంటారు. ఎందుకంటే అప్పుడప్పుడు దూరుద్ది. ఏంటది? సైతాన్ కెలుగుతా ఉంటుంది. స్తోత్రం కలుగునగా. అబ్రహాం ఎంత భక్తి పరుడయ్యా, ఎంత ప్రార్థనా పరుడయ్యా అంటే దేవుడు అన్నాడు, అబ్రహామా నేను నీకు చూపించే ప్రదేశానికి వెళ్ళమంటే మాట్లాడలే, మెదలకండి వెళ్ళిపోయి. మాట్లాడలేదండి. మంచినీళ్ళు దొరుకుతాయా? అక్కడ ఏముంటాయి? మామిడికాయలు దొరుకుతాయా? ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ అదే కదా. మామిడికాయలు దొరుకుతాయా? మా ఊళ్ళో మామిడికాయలు ఉంటాయి. మీ ఊళ్ళో మామిడికాయలు దొరికితే అక్కడికి వెళ్ళేసాక నీళ్ళు బాగుంటాయా, ఉప్పు ఉంటాయా, తీగుంటాయా? ఎట్లుంటాయి ప్రభా? ఎలాంటి నీళ్ళకి వెళ్ళమంట? సముద్రం పక్కన, లేక మెట్ట భూమే, నల్ల భూమే, నల్ల భూమే, ఎర్ర భూమే, మాగాడి నేల, పంట బాగా పండుద్దా, ఎటువంటి భూమి తీసుకెళ్తా? ఏం అడగల. దేవుడు అన్నాడు నడువు అన్నాడు, నడిచాడు అంతే. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎండలో కూర్చోవాలంటే కష్టం, కానీ ఎండలో గుడారం దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తుంటే దేవుడు కనిపెట్టి ఎగురుకుంటే వెళ్ళి తీసుకొచ్చాడు. ఎవరిని? దేవుడు. ఆ తర్వాత మీరు ఆ ప్యాసేజ్ కిందకి చదువుకుంటే పోతే దేవుడే ఉంటుంది అన్నమాట. ముగ్గురు దేవదూతలు అతనికి కనబడేది అని ఉంటుంది. ఆ ప్యాసేజ్ మీరు కిందకి వెళ్తే ఆయన అని ఉంటుంది. ఆయన అంటే దేవుడే. ఎండలో అమ్మో ఎండ భరాయించలేకపోతున్నా, అవునా కదా? ఇప్పుడు కాస్తున్న ఎండలో పిల్లలు బయటికి వెళ్ళి వచ్చేసరికి ప్రాణం సొక్కసిల్లిపోతుంది. అంత బాగా ఎట్టక్షణమైన ఎండేస్తుంది. అంత ఎండలో కూడా ఎగురుకుంటూ వెళ్ళి పరిగెత్తడం ఉంటుంది. ఆ మాట మీరు చదువుకోండి. అక్కడ అతడు పరిగెత్తుకెళ్ళి ఎండలో పరిగెత్తు మామూలు విషయం అసలు ఉందా? మాట ఉందమ్మా, చదవండి. ఎన్నో వచ్చిన 18 చదవండి, చదవండి. పరిగెత్తుకొని ఎండలో పరిగెత్తు మామూలు విషయం. అంత ప్రార్థన పరుడు. ఆదికాండం 18:2. ఎంత ప్రార్థన పరుడు అంటే ప్రార్థన చేస్తుంటే దేవుడు కనిపిస్తే ఎండను కూడా సైతం లెక్క చేయకుండా గుడారపు వాక్యం నుంచి పరిగెత్తుకెళ్ళాడంట. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎండలో పరిగెత్తుకెళ్ళి సాయంత్రం పొద్దుకే వాళ్ళ చల్లటి వేళ వస్తాడు దేవుడు ఎప్పుడు కూడా, అవునా? ఆదామును అవను దర్శించడానికి ప్రభు ఎప్పుడు వచ్చేవాడంట? ప్రతి చల్లని పూట ఆదాముతో దేవుడు మాట్లాడేవాడు. దేవుడు అన్నాడు, అబ్రహామా నేను కూడా వస్తా, ఒకరోజు నీకు కనిపిస్తానికి వస్తా ఉండాయా అంటే చల్లబడేసరికి పొద్దుకే టయానికి దేవుడు వద్దాం అనుకునేసరికి పడుకొని వదిలేయాడంట. ఎవరో చెప్పండి? ఎవరో ప్రార్థనా పరుడు, ఎవరో విధేయుడు, ఎవరో పరిగెత్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పడుకున్నది. ఏమయ్యా అబ్రహామా ఎందుకు పడుకున్నావయ్యా అని కనుక పరలోకం వెళ్ళాక మనల్ని అడిగితే అబ్రహాం చెప్పే మాట ఏంటో తెలుసా? సైతాను దూతగా ముళ్ళు పెట్టింది. ముళ్ళు ఎవడొచ్చి కెరికాడు నిన్ను? జోల పాడినోడు ఎవడు నీకు? ఎందుకు పడుకున్నావయ్యా అబ్రహాం అంటే అంటాడు సైతానుడు జోల పాడాడు, పద్ధతికే పడుకోవాల్సి వచ్చింది. అప్ప ఎంత శ్రమ. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎస్, శ్రమ దినమున నీవు కృంగిపోతే చేతకానే వాడు అవుతావు. శ్రమలు అందరికి వస్తాయి, కష్టాలు అందరికి వస్తాయి, వేదనలు అందరికి వస్తాయి, బాధలు అందరికి వస్తాయి. ఒక్కొక్కసారి దేవుని నమ్మిన బిడ్డమైనా నీకు కూడా శ్రమ రావచ్చు, వస్తుంది కూడా. కానీ ఆ శ్రమలో ధైర్యం కలిగి ఉండడం నేర్చుకోవాలి. రోజు
కొద్ది నిమిషాలు దేవుని వాక్యం నుంచి కొద్ది మాటలు నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. పిల్లరా, శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, శ్రమలో ఎలా ఉండాలి? బైబిల్ అంటది కదా, ఇందా మనం చదువుకున్న వాక్యంలో 24:10 సామెతల గ్రంథంలో, శ్రమ దినమున నీవు కృంగిపోతే చేతకాదు. మరి ఎలా ఉండాలి? శ్రమ వచ్చినప్పుడు ఎలా ఉండాలి? బంధువులు శ్రమ పెట్టినప్పుడు ఎలా ఉండాలి? స్నేహితులు శ్రమ పెట్టినప్పుడు ఎలా ఉండాలి? రక్త సంబంధులే శ్రమ పెట్టినప్పుడు ఎలా ఉండాలి? ప్రైజ్ ది లార్డ్. యోసేపుని శ్రమలకు గుంటలకు దోసింది ఎవరు? అబ్బా, యోసేపుని అమ్మేసింది ఎవరు? అవును కదా, అవునా కదా? అవును, అమ్మేశారు సొంత వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, దేవుని వాక్యంలో మరి మనం ఎలా ఉండాలి శ్రమ వచ్చినప్పుడు? శ్రమదని మనం కృంగిపోతే చేతకాని వాడు అవుతూ ఉంటుంది కదా బైబిల్. మనం ఎలా ఉండాలి శ్రమలో? కొన్ని విషయాలు చెప్తాను, వినండి, జాగ్రత్తగా వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. పిల్లరా, 3 విషయాలు చెప్తాను. ఒకటి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనాన్ని చదవండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, భక్తుడైన పౌలు హెబ్రీలో ఉన్నటువంటి సంఘానికి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 35వ వచనాన్ని మనము చదువుకుందాం. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగుతుంది. 10:35 హెబ్రీయులకు రాసిన పత్రిక. కాబట్టి మీరు ధైర్యం విడిచిపెట్టవద్దు. ఎప్పుడు ధైర్యం విడిచిపెట్టవద్దు అంటున్నాడు? శ్రమదినం. పిల్లరా, 32వ వచనం చదివితే మాకు అర్థమవుతుంది. అయితే మీరు వెలిగింపబడిన మీదట, ఒకప్పుడు మీరు చీకట్లో ఉన్నారు కదా, చీకటి మిమ్మల్ని వేలింది కదా, కానీ ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత క్రీస్తు వాక్యం అనబడిన వెలుగు మీలోనికి వచ్చింది కదా. వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినముల యందు జ్ఞాపకం తెచ్చుకోనండి. మీరు వెలిగించబడిన తర్వాత, రక్షించబడడానికి తొలి దినాల్లో మీకు పోరాటం కలిగినప్పుడు ఆ పోరాటాన్ని మీరు ఎట్టా జయించారో ఒకసారి అనుభవాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒకప్పుడు నీకు రక్షించబడినప్పుడు పోరాటం, ఎంత పోరాటం ఉందో ఆ పోరాటంలో నువ్వు ఎలా జయించావు ఒకసారి అర్థం చేసుకో. ఒక ఆయన అంటాడు, భార్య తాగొద్దంటే అంటాడు, నిన్ను కట్టుకుని 10 సంవత్సరాలు, దీన్ని కట్టుకుని 20 సంవత్సరాలు అంటాడు. దేన్ని కట్టుకుని? నువ్వు ముందా బాటిల్ ముందా అంటే, కానీ నీకోసం దీన్ని త్యాగం చేశా. ఎవరి కోసం చేసావు త్యాగం? ఎవరి కోసం చేశావు? రక్షించబడిన తొలి దినాల్లో, పురులారా, వాక్యం విన్న తొలి దినాల్లో, ప్రభువుని అంగీకరించిన తొలి దినాల్లో, ప్రభువుని జ్ఞాపకం తెచ్చుకున్న తొలి దినాల్లో, ప్రభువు మన హృదయంలోనికి వచ్చిన తొలి దినాల్లో, దేవుని బిడ్డగా మార్చబడిన తొలి దినాల్లో, దేవుని కార్యము ప్రారంభమైన తొలి దినాల్లో, దేవుని ఆత్మ నీలోనికి వచ్చిన తొలి దినాల్లో, దేవుని ఆత్మ ప్రార్థనలో నిన్ను నడిపించిన తొలి దినాల్లో, దేవుని కొరకు తీర్మానం చేసుకున్న తొలి దినాల్లో నీవు ఎలా ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. మారు మనసు పొంది బాప్తిసం పొందడానికి నిన్ను నీవు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కన్వెన్స్ చేసినప్పుడు, మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని ప్రేరేపించినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఏడవలేదా? ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని కొరకు దుఃఖించలేదా? ప్రార్థన చేస్తున్నప్పుడు నీ హృదయం పగలేదా? ప్రభువా, నేను మారు మనసు పొందుతానయ్యా నీకు అనిపించలేదా? ఎన్నిటి నువ్వు జయించలా? పాపాన్ని జయించలేదా? కోరికలను జయించలేదా? ఆలోచనలు జయించలేదా? అలవాట్లను జయించలేదా? అంటాడు ఇక్కడ. ఇదిగో, మీరు వెలిగించబడినటువంటి మీదట శ్రమలలో కూడినటువంటి, వెలిగించబడిన తర్వాత శ్రమతో కూడిన గొప్ప పోరాటమును సహించినటువంటి పూర్వ దినములను ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. రక్షించబడిన దినాల్లో నువ్వెన్ని వదిలేసుకున్నావు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. వీటినంటిని జ్ఞాపకం తెచ్చుకొని, కాబట్టి అలా జ్ఞాపకం తెచ్చుకో ఒకసారి. కాబట్టి అలా చేసావు కనుక, ఇంకా అన్ని చదివిస్తే చాలా సంగతులు అవుతాయి కనుక నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. కాబట్టి అలా చేసావు కాబట్టి నీవు మీ ధైర్యమును విడిచిపెట్టు. కానీ ఇప్పుడు విడిచిపోతున్నాను. ఇప్పుడు శ్రమ కలిగిందని పారిపోతున్నావు. ఇప్పుడు శ్రమ కలిగిందని దేవునికి దూరం అయిపోతున్నావు. ఇప్పుడు శ్రమ కలిగిందని, బాధ కలిగిందని దేవునికి దూరం అయిపోతున్నావు. జాగ్రత్త.
దేవుడు అంటున్నాడు, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి తగిలినటువంటి గొప్ప ప్రతిఫలము మీకు కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, ఒకటి, శ్రమలో ఎలా ఉండాలంట? ధైర్యంగా ఉండాలి. గట్టిగా చెప్పండి, ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. కొంచెం గట్టిగా చెప్పండి. ధైర్యవంతులు చెప్పండి. పిరిగ్గా ఉండననే వాళ్ళు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. శ్రమలు ఎలా ఉండాలంట? ధైర్యంగా ఉండాలి. ఎస్, నేను జయించగలను. నీ పూర్వపు విశ్వాసాన్ని ఒకసారి జ్ఞాపకం, రక్షించబడిన తొలి దినాలు జ్ఞాపకం తెచ్చుకో. నువ్వు దేవుని కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం తెచ్చుకో. అప్పుడు అలా ఉన్నాను, ఇప్పుడు కూడా నిలబడతా అన్న ధైర్యం నీలోనికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, అపొస్తలుల కార్యాలు 14:13 ఉంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి ధైర్యము చూసినప్పుడు, పేతురు యోహానుల ధైర్యము చూసినప్పుడు, వారి విద్య లేని పామరులని గ్రహించి, 4:13 చదవండి ఒకసారి. 4:13 అపొస్తలుల కార్యాలు. వారి పేతురు యోహానుల ధైర్యము చూసినప్పుడు, దొరకలేదు ఎవరికి? వారి పేతురు యోహానుల ధైర్యము చూసినప్పుడు, వారి విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, అప్పుడు కనుగొన్నారంట. ఏంటయ్యా అంటే అసలు విషయం, ఒరే ఏంట్రా వీళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నారేంట్రా, అసలు కదట్లేదేంట్రా, మెదట్లేదేంట్రా, ఎంత కొట్టినా మెదట్లేదేంట్రా, ఎంత శ్రమ పెట్టినా మెదట్లేదేంట్రా, అమ్మో ఏంటి అసలు ఇలా ధైర్యం అనే ఆలోచన చేసి, వాళ్ళు విద్య లేని పామరులని గ్రహించి కారణం కనుక్కున్నారంట. ఏమిటయ్యా అంటే, వారు క్రీస్తుతో కూడా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. రెండు చేతులు పైకెత్తి చెప్పండి. గట్టిగా చెబుదామా? ఎస్, నువ్వు క్రీస్తుతో కూడా ఉంటే నీకు ధైర్యం కలుగుద్ది. స్తోత్రం. నువ్వు క్రీస్తుతో కూడా ఉంటే దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు క్రీస్తు బిడ్డవైతే నీలో ధైర్యం ఉంటుంది, సైతాను బిడ్డవైతే నీలో ధైర్యం చెడిపోదు. హల్లెలూయా. 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 మరి క్రీస్తు బిడ్డగా ఉంటావా, సైతాను బిడ్డగా ఉంటావా? శ్రమ దినమున నీవు కృంగిపోయిన ఎడల శాతకాని వాడు అవుతావు. శ్రమను జయించాలంటే, కృంగిపోకూడదంటే, ఒకటి చెప్పండి, ఏం కావాలి? ధైర్యం. 2 చదువుదాం, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. 2 చదువుదాం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. లోకమునందున్న మీ సహోదరుల యందు, వినండి జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా వినండి. ఈ మాట చాలా ఇంపార్టెంట్ అన్నమాట. పిల్లరా, ఈ మాట చదువుతున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది పోయిన వారంలో. ఆ ఇన్సిడెంట్ పోయిన వారం కాదు, అంత ముందు వారంలో. పిల్లరా, ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను ఆలోచిస్తా ఉన్నప్పుడు దేవుడు ఈ మాట చూపించాడు. ఆ తర్వాత పిల్లరా, ఆ శ్రమల గురించి నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ దేవుని వాక్యంలో నేను అలా నడిపించబడ్డాను. నేను నా వాక్యానికి మూలాధారం ఇదే. ఇక్కడి నుంచే నేను స్టార్ట్ అయ్యాను. ఇక్కడి నుంచే ధ్యానం చేయడం మొదలు పెట్టాను. పిల్లరా, ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఏం లేదు, సొంత అర్థం. అమ్మ బాబు ఇద్దరు చనిపోయారు, మా నాన్న మా అమ్మ ఇద్దరు చనిపోయారు. ఇంకా నా మీద పోరాటం ఎందుకో? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేనేం చేస్తే మా అమ్మ చేయాలి, మా నాన్న చేయాలి. సొంత వాళ్ళు. మా నాన్న తరపున మా నాన్న చేయాలి, మా అమ్మల తరపున మా అమ్మలు చేయాలి. కానీ నేనేం చేశాను? నేను ఇప్పుడు వాళ్ళతో కలిసినోడి కాదు, పిలిచినోడి కాదు. కానీ పిల్లలు ఒక అవమానం జరిగింది. ఆ తర్వాత ప్రభువా ఏంటని ప్రార్థన చేస్తా ఉంటే దేవుడి వాక్యం చూపించాడు. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, చదువుదాం చూడండి. లోకమందున్న మీ సహోదరుల యందు ఏ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి, వింటున్నారా? లోకమందున్న మీ సహోదరుల వల్ల, ఎవరి సహోదరులు? మీ సొంత వాళ్ళే, మీ వాళ్ళే చేశారుగా అంటారు, చూసారా? అదే లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చబడునని ఎరిగి. యోసేపును దోసేసింది ఎవరో గొంట్లో? అన్నలే. యోసేపుని అమ్మేసింది ఎవరో? అన్నలే. యోసేపుని కొట్టింది ఎవరో? అన్నలే. యోసేపు వస్త్రాన్ని లాక్కున్నది ఎవరో?
విచిత్రమైన నిలువుటంగి అంట యోసేపుది. ఏంగి? విచిత్రమైన నిలువుటంగి. అంటే చిత్రము కానిది, అంటే వర్ణనాతీతమైనది విచిత్రం. అవునా కదా? చెప్పలేనిది విచిత్రం. విచిత్రమైనటువంటి అంగి అంట. ఎవరిదే? అబ్బా, ఆ అంగిని కూడా లాక్కొని రక్తంలో ముంచారంట. రక్తంలో ముంచి పైకి లేపి యాకోబు దగ్గర తీసుకొచ్చి అంటాడు, ఇదిగో నీ కొడుకు చచ్చిపోయాడు, రక్తంలో మునిగిపోయింది చూడు, విచిత్రమైన అంగి అంట. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. సహోదరులే, సొంత సహోదరులే, నేరమేమి చేసినయ్యా నా అంతరంగమందునా, నాదు ప్రియ సోదరులే నన్ను కొట్టి బంధించి గుంటలోన పడదోసిరయ్యా, నాదు ప్రియ సోదరులే నన్ను కొట్టి బంధించి గుంటలోన పడదోసిరయ్యా. ప్రైజ్ లార్డ్. సొంత సహోదరులే, సొంత వాళ్ళే, నా అనుకున్న వారే లోకములో ఇదిగో మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలు నెరవేర్చబడి ఉన్నవి ఎరిగి, శ్రమలు వస్తాయని ఎరిగి, సహోదరుల వల్ల శ్రమ వస్తాయని ఎరిగి, కుటుంబంలో శ్రమ వస్తుందని ఎరిగి, అనుకోని వారి వల్ల శ్రమ వస్తుందని ఎరిగి, ఒకటి ధైర్యంగా ఉండాలి. రెండవది ఏమంటాడు? విశ్వాసమందు స్థిరులై ఎదిరించాలి. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, ఎదిరించాలి. విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, చెప్పండి, ఎదిరించాలి. విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, ఎదిరించాలి. విశ్వాసం, నాకు ఎందుకు ఈ శ్రమ వచ్చింది, దేవుడు నాకు ఎందుకు అవకాశం ఇచ్చాడు, నేను రావడానికి ఎందుకు అవకాశం ఇచ్చాడు, దేవుడు నాకు ఈ పరిస్థితి ఎందుకు తీసుకొచ్చాడు. దేవుడితో పోట్లాడడానికి నువ్వెవడవో, ఎంత మాత్రపు వాడవో, ఎంత మాత్రపు దానవో. ప్రైజ్ లార్డ్. నన్ను దేవుడు హింసిస్తాడా, నన్ను దేవుడు శ్రమలోనికి వదిలిపెడతాడా, నేనేమి చేశాను అంటాను. నువ్వు ఎంత మాత్రపు దానవు, ఎంత మాత్రపు వాడవు. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పిల్లరా, సంఘం ఒక వ్యక్తి కొరకు బాగా ప్రార్థన చేసింది, చాలా ప్రార్థన చేసింది, ఎంతో ప్రార్థన చేసింది. ఎంత ప్రార్థన చేసింది అయ్యా! ఇంత ప్రార్థన చేసినటువంటి సంఘం, పిల్లరా, సంఘం ఎంతగా ప్రార్థన చేస్తే పిల్లరా, దేవుడు అతన్ని ప్రేమించి ఒక చక్కని మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, 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 దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అతను ప్రేమించి మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి ఉద్యోగం. ఆ ఊర్లో మొట్టమొదటి గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పచ్చు. సరే, గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, ఒక మంచి ఉద్యోగస్తుడు. దేవుడు ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు అతని కొరకు. ఎంత మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడంటే పిల్లరా, ఆ ఊర్లో అతనికంటే ఎక్కువ డ్రా చేసిన వాడు ఎవరు లేరు, అంత మంచి ఉద్యోగం ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. పిల్లరా, 30 సంవత్సరాలు దాటకుండానే షుగర్ వచ్చింది. అంటాడంట, నేను దేవుడు అన్నాను, దేవుడు నాకు అసలు ఏం చేశాడు అన్నాడు. ఏంటంట చెప్పండి. దేవుడు అన్నాను, దేవుడు నాకు ఏం చేశాడు. అసలు దేవుడు నాకు ఆయన ఏం చేశాడని ఆలోచిస్తే నేను చేసింది ఏమి లేదు. పెద్ద శూన్యం. కనీసం పాస్టర్ గారు 100 రూపాయలు కానుకోడు ఎత్తున్నా. ఇంక నువ్వు ఎక్కడ నమ్మకంగా ఉంటా? అసలు నువ్వు లేవు నమ్మకంగా, మరి దేవుడు మాత్రం అంటావా? నువ్వు ఎంతటి వాడు, ఎంతటి దానవు దేవుడిని అంటానికి.
ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి పిల్లరా చదువుదాం, మాటలు చదువుదాం. పేతురు మొదటి పత్రిక 5:9 లోకమందు మీ సహోదరుల యందు మీకు శ్రమలను ఇచ్చనని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించండి. ఎట్లా ఎదిరించాలంట? విశ్వాసమందు స్థిరమైనటువంటి విశ్వాసం కాదు. అంతేగాని దేవుడు నన్ను ఎందుకు చేశాడు, ఎందుకు అవకాశం ఇచ్చాడు, నా మంద రావడానికి ఎందుకు, శ్రమ నాకే ఎందుకు వచ్చింది, ఈ ఇబ్బంది నాకే ఎందుకు వచ్చిందని పారిపోకూడదు. ఏం చేయాలంట? విశ్వాసమందు స్థిరులై చెప్పండి, ఏం చేయాలి? ఎదిరించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యాకోబు పత్రిక 4:7. యాకోబు పత్రిక 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోడు. అపవాదిని ఏం చేయాలంట? శ్రమను ఏం చేయాలంట? ఎలా ఎదిరించాలి? చెప్పండి చెప్పండి, ఎలా ఎదిరించాలి? విశ్వాసంతో ఎదిరించకపోతే నీకు లోపం. యేసు నామములో విశ్వాసంతో చెప్తున్నా, లేకపోతే లోపం. ప్రైజ్ ది లార్డ్. శ్రమ దినమున నీవు కృంగిపోతున్నా ఏంటంట? శాతకాని కృంగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకటి ధైర్యం, 2 విశ్వాసంతో స్థిరంగా ఏం చేయాలి? ఎదిరించాలి. విశ్వాసము ద్వారా ఎదిరించుట, విశ్వాసములో ఎదిరించుట. ఏ సమస్యనైనా ఎదిరించగలిగిన ధైర్యం మనకు రాదు. ప్రియమైన ఈ విశ్వాసం మనలోనికి కలగాలి. 3వది చెప్పిన మాటలు నేను ముగిస్తాను. 3వది యాకోబు పత్రిక 5:13 చూడండి. అదే పత్రిక యాకోబు పత్రిక 5:13. మూడవది మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. స్తోత్రం. గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ఏం చేయాలంటండి? ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా ప్రార్థన చేయాలి? ఏదో చేశాను, ప్రార్థన చేశాను, మందిరంకి వెళ్ళాను, ఏసయ్యా స్తోత్రం, నీకు ఆత్రం, నాకు స్తోత్రం, నీకు స్తోత్రం, నాకు ఆత్రం, నేను వెళ్ళిపోతున్నాను ప్రభు అన్నట్టు కాదు. చాలా మంది ప్రార్థన ఎట్టాగా ఉంటారు, ప్రభా నీకు స్తోత్రం, నాకు ఆత్రం, నేను వెళ్ళిపోతున్నాను ఆయన అంటారు. అడిగలేదు ప్రార్థన అదేనా? అదేనా చేసే ప్రార్థన? అదేనా ప్రార్థన విజ్ఞాపన? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన. ఎలా చేయాలి ప్రార్థన? రాజుల మొదటి గ్రంథం 8:35. జ్ఞాని అయిన సొలొమోను చెబుతున్నటువంటి మాట. రాజుల మొదటి గ్రంథం 8:35. ప్రియమైన దేవుని బిడ్డలారా 35 చదవండి. మరియు వారు నీకు విరోధముగా పాపము చేసి, మరియు వారు నీకు విరోధంగా పాపం చేసినప్పుడు, ఆకాశం మూయబడి వర్షము లేకుండా చేసినప్పుడు, వారిని నీవు శ్రమ పెట్టుట వలన శ్రమ దినమున కృంగితవా నీవు శాతకాని వాడు. ఎందుకు శ్రమ? ఆకాశాన్ని మూసేసాడు దేవుడు. ఎందుకు మూసాడు? ఎందుకు మూసేసాడు? 35. మరియు వారు నీకు విరోధంగా పాపము చేసినందున దేవుడు ఆకాశమును మూసి వర్షం ఇవ్వలేదంట. వారు శ్రమ పెట్టుట వలన వారు నీ నామము ఒప్పుకొని తన పాపములను ఒప్పుకొని విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడలా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా ప్రార్థన చేయాలంట? శ్రమ రావడానికి కారణం ఏంటంట? పాపం చేయడం వల్ల దేవుడు ఏం పంపించాడు?
శ్రమ. శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు పాపములు విడిచిపెట్టి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన ఎడల 45 ఆకాశమందు నువ్వు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యములను నిర్వహించుము. ప్రైజ్ ది లార్డ్. ఆకాశమందున్న దేవుడు నీ ప్రార్థన వింటాడు. ఎప్పుడయ్యా అంటే శ్రమలోనికి వెళ్ళిపోయిన నీవు ఆ శ్రమరానికి రావడానికి కారణమైన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్. పాపాన్ని ఒప్పుకొనక కప్పుకుంటే జాగ్రత్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది కుళ్ళు కొట్టి కుళ్ళిపోయి కప్పు కొట్టది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా పాపము క్షమించి. ప్రైజ్ ది లార్డ్. శ్రమ దినములో నేను కృంగిపోయిన ఎడల శాతకాన్ని వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పాపములు ప్రియమైన దేవుని బిడ్డలారా ఒప్పుకోవాలి. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయము 12వ వచనం. దినవృత్తాంతాల 2వ గ్రంథము పిల్లరా 33వ అధ్యాయము పిల్లరా 12వ వచనాన్ని చదువుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 33వ అధ్యాయము పిల్లరా 12వ వచనాన్ని చదువుకుందాం. అతడు శ్రమలో ఉన్నప్పుడు తమ దేవుడైన యెహోవాను బతిమలాడుకుని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకుని. ప్రైజ్ ది లార్డ్. శ్రమలో ఉన్నప్పుడు ఏం చేయాలంట? పితరులైన దేవుడైన యెహోవాను ఏం చేయాలంట? బ్రతిమలాడుకోవాలి. ఎలాగో తెలుసా? తన్ను తాను తగ్గించుకుని తను తాను హెచ్చించుకోవడం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. పౌలు గారు హెచ్చిపోకుండా నిమిత్తమై నా శరీరంలో ముళ్ళు ఎలా పెట్టాడు అన్నాడు? సైతాను యొక్క దూతగా, ప్రతినిధిగా పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నిన్ను నువ్వు హెచ్చించుకోకూడదు. ప్రార్థన చేసినప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. చెప్పండి. మొట్టమొదటి శ్రమ దినమున నువ్వు కృంగిపోకుండా ధైర్యంగా ఉండాలంటే ఒకటి ఏం చేయాలి? విశ్వాసం. శ్రమ దినమున కృంగిపోయిన ఎడల నీవు శాతకాని వారంగా ఉంటావు. శాతకాని వారంగా కాక శ్రమ దినమున నేను కృంగిపోని వారంగా ఉండాలి అని అంటే ఒకటి ఏం చేయాలి? ధైర్యంగా ఉండాలి. రెండు ఏం చేయాలి? విశ్వాసంతో. చెప్పండి. విశ్వాసంతో ఏం చేయాలి? ఎదిరించాలి. మూడవది ఏం చేయాలి? ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలి? పాపములను ఒప్పుకొని మనల్ని మనము తగ్గించుకొని ప్రార్థన చేస్తే శ్రమ దినమున నా దేవుడు నీ చేయి విడిచిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను లేవనెత్తుతాడు. మారుస్తాడు. హల్లెలూయా. పరిస్థితిని మారుస్తాడు. హల్లెలూయా. నీకు జయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. నీకు విజయాన్ని కలిగజేస్తాడు. హల్లెలూయా. నీకు శ్రమలో నా దేవుడు చేయి విడిచిపెట్టడు. హల్లెలూయా. నువ్వు శ్రమలో కృంగిపోయే పరిస్థితిలోనికి నీవు రావు. ప్రైజ్ ది లార్డ్. శ్రమలో నా దేవుడు నిన్ను చేయి పట్టినాడు. ఎక్కడి నుంచో నాకు సహాయం వచ్చింది, ఏంటో పడి నాకు సహాయం వచ్చింది, ఎలా వచ్చిందో తెలియదండి, కానీ దేవుని సహాయం నాకు కలిగింది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నోటితో సాక్ష్యం చెప్పిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మూడు అనుభవాలు నీకుంటాయి. ఏ అనుభవం? ధైర్యంగా ఉండాలి, విశ్వాసం పోరాడాలి, రెండవది మూడవది మూడు అనుభవాలు. నువ్వు శ్రమలో కృంగిపోవు, నువ్వు జయాన్ని పొందుతావు, విజయాన్ని పొందుతావు, పరలోకాన్ని సంపాదిస్తావు. ధైర్యంగా ప్రభు ఇక సింహాసనం దగ్గరించారు. అట్టి కృపను భూమి మీద పరలోకంలో దేవుడు మనకు దయచేయను కాక. ఆమేన్. వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి సామర్థ్యం దయచేయండి, శక్తిని ఇవ్వండి. ప్రభు శ్రమలో ఓడిపోయేవారు కాక, శ్రమలో విజయాన్ని, శ్రమలో ధైర్యాన్ని, శ్రమలో దయన అయ్యా ప్రభు శ్రమలో విశ్వాసంతో పోరాడడాన్ని, శ్రమలో ప్రార్థనలు ప్రభు ఈ వాక్యంలో నేను చదివినట్లుగా మా సహోదరుల వల్లే, రక్త సంబంధుల వల్లే, బంధువుల వల్లే, ఒక్కొక్కసారి భార్య వల్లే మాకు శ్రమలు రావచ్చు. కానీ ఆ శ్రమలో కూడా మేము మీ వైపు చూడడానికి, మేము జయము పొందడానికి ఆ పూర్వపు దినాలు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి.
ముందుకు కొనసాగడానికి సహాయం దయచేసుకుంటున్నాను. యేసయ్య నామం ప్రార్థన నామం తండ్రి. ఆమేన్.